హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో మనకి ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న పర్సన్స్ ఎవరు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. సో వాళ్ళైతే కెరియర్ ఎప్పుడో స్టార్ట్ పెట్టారు. సో మరి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు అండ్ ఎలా ఉన్నారు ఏంటి అనేది సో వాళ్ళ డీటెయిల్స్ అయితే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ముందుగా వచ్చేసి అయితే షణ్ముఖ్. మనకు షణ్ముఖ్ అంటే తెలియని వారైతే ఎవ్వరు ఉండరు. సో ముందుగా షణ్ముఖ్ ఫాలోవర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక షణ్ముఖ్ ఫాలోవర్స్ వచ్చేది ఇప్పుడు 2.7 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఇదైతే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ అయితే అసలు షణ్ముఖ్కి నార్మల్ ఫాలోవర్స్ ఉండే కాలేజ్ డేస్లో అయితే అసలు ఫాలోవర్సే లేకపోతున్నా. అప్పుడు టిక్ టాక్ రీల్స్ దాంతోపాటు ఇప్పుడైతే 2.7 మిలియన్స్ ఫాలోవర్స్ని అయితే సాధించాడు. ఇంకెన్నో మిలియన్స్ అయితే అంటే వస్తూనే ఉంటారు. సో ఇంకెన్నో వెబ్ సిరీస్ అయితే తీస్తూనే ఉంటాడు. ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పటి నుండి అంటే తన కాలేజ్ డేస్ నుంచే ఆ రీల్స్ చేయడం కానివ్వండి, ఆ టిక్ టాక్స్ చేయడం కానివ్వండి, అలాగే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అయితే ఓన్గా రాసుకొని ఓన్గా చేయడం అంటే ఫన్నీగా చేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్కి అయితే రావడం జరిగింది. ఏ వెబ్ సిరీస్ తీసినా కానీ ఆయన చాలా వెబ్ సిరీస్ అయితే షణ్ముఖ్ అయితే లైన్లో అయితే ఉన్నట్లయితే మనకు అందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు షణ్ముఖ్తో పాటు ఏ హీరోయిన్ చేసినా కానీ అంటే షణ్ముఖ్తో పాటు వెబ్ సిరీస్లో ఏ హీరోయిన్గా యాక్ట్ చేసినా కానీ తనైతే పక్క మూవీస్లోకి అయితే వెళ్తుంది. అంటే అంత పెద్ద క్రేజ్ అయితే సంపాదించుకుంటుంది. సో షణ్ముఖ్తో పాటు ఏ యాక్టర్ అంటే ఎవరు యాక్ట్ చేసినా కానీ ఒక మంచి పొజిషన్కి అయితే వెళ్ళిన వారే ఉన్నారు. అంటే నార్మల్గా అయితే తక్కువ అయితే ఎవరు లేరు. సో ఎక్కడ చూసుకున్నా కానీ షణ్ముఖ్ కన్నా మంచిగా ఒక పొజిషన్లో అయితే ఉన్నారు. ఎక్కడ అంటే వాళ్ళు ఓన్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం కానీ అండ్ మూవీస్లో యాక్ట్ చేయడం కానీ ఇలా సో మంచి ఛాన్స్లు అయితే కొట్టేశారు షణ్ముఖ్తో పాటు యాక్ట్ చేసిన వాళ్ళైతే. అండ్ షణ్ముఖ్ మాత్రం మంచి వెబ్ సిరీస్ తీస్తూ మంచిగానే ఉన్నా. అంటే కొన్ని కేసుల గురించి పక్కన పెడితే కనుక సో వెబ్ సిరీస్లో మాత్రం ది కింగ్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బాగా అంటే సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందా ఇంకేం జరుగుతుందా ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది. సో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ తీసుకుంటారు ఏది తీసుకున్నా కానీ. అండ్ మోస్ట్లీ షణ్ముఖ్ ఎంచుకున్న స్టోరీస్లో మాత్రం లైఫ్ గురించే ఉంటుంది. అంటే ఒక పర్సన్ లైఫ్ ఎంత స్ట్రగుల్ చేస్తాడు ఏంటి అనే రియల్ స్టోరీ లాగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక దీప్తి సునైనా గురించి మాట్లాడుకుంటే కనుక దీప్తి సునైనాకి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 4.2 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఇంత మిలియన్ ఫాలోవర్స్ని కూడా పెంచుకోవడం అయితే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు దీప్తి సునైనా ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అయితే టిక్ టాక్ నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే మొదలుపెట్టింది. అంటే అప్పుడే టిక్ టాక్లో చాలా హల్చల్ అయితే చేసింది. మంచి రీల్స్తో కానివ్వండి, మంచి డ్యాన్సులతో కానీ అంటే మంచి యాక్టింగ్తో అట్లా కెరియర్ అయితే స్టార్ట్ చేసింది. సో టిక్ టాక్ ఫేమ్తో మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేమ్తో అయితే ఇప్పుడైతే మూవీస్లో కూడా యాక్ట్ చేస్తున్నట్లయితే మనకు తెలిసిందే. అంతకన్నా ముందు చిన్న ప్రోమోలు కానివ్వండి, లేకపోతే ఇలా నార్మల్ ప్రైవేట్ సాంగ్స్ కానివ్వండి, అలా వెబ్ సిరీస్ అలా తీస్తూ ఇప్పుడైతే ప్రజెంట్ మూవీలో కూడా యాక్ట్ చేస్తుంది. అండ్ దీప్తి సునైనా కూడా మంచి ఛాన్సెస్ అయితే వస్తున్నాయి. దీప్తి సునైనా కూడా ఇప్పుడు మంచి పొజిషన్లో అయితే ఉంది. సో 4.2 మిలియన్ ఫాలోవర్స్ అంటే చాలా గ్రేట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ తర్వాత దీపికా పిల్లి. సో దీపికా పిల్లి కూడా టిక్ టాక్ ఫేమ్తోనే స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. కానీ దీపికా పిల్లికి స్టార్టింగ్ నుంచే కొంచెం అంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అంటే నార్మల్గా తనకి ఫినాన్షియల్గా కానివ్వండి నార్మల్ అలా అయితే కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. సో తను కూడా టిక్ టాక్ నుంచి అయితే ఫేమ్ అయితే చాలా పొందింది. అంటే అప్పట్లోనే తన బాయ్ ఫ్రెండ్తో కానివ్వండి అప్పుడు చాలా ఎంతో క్రేజ్ ఉండే. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే 2.3 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో అది కూడా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు కొన్ని షోస్ కూడా చేస్తుంది. అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ కానివ్వండి ఆయన అలాగే కొన్ని ప్రైవేట్గా బయట జరిగే ప్రోగ్రామ్స్ కానివ్వండి, అలాగే కొన్ని షాపింగ్ మాల్స్కి ఓపెనింగ్కి కూడా వెళ్తుంది. ఇట్లా సో కొంచెం మంచి క్రేజ్ అయితే పెంచుకుంది. అండ్ నా అన్వేషణ గురించి మాట్లాడుకుంటే ఇంకా అందరికీ తెలిసిందే. సో ఎన్నో దేశ విదేశాలు అయితే తిరుగుతూ ఉంటాడు. సో ఎన్నో కంట్రీస్ అయితే తిరిగాడు. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. తిరిగిన ప్రతి ఒక్క కంట్రీ ఫ్లాగ్ అయితే ఇందులో యాడ్ చేస్తూ ఉంటాడు. అండ్ గొడవలు కానివ్వండి, ఆ ట్రోల్స్ కానివ్వండి, నా అన్వేషణ మీద అయితే ఎన్నో ట్రోల్స్ అయితే అవుతూనే ఉంటాయి. కానీ ఇతను కూడా ఒక కెరియర్ అందరికీ తెలిసిందే, చాలా మందికి ఇతని స్టోరీ తెలిసిందే. సో ఇతని స్టోరీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇతను యూట్యూబర్గా స్టార్ట్ పెట్టినప్పుడు అయితే ఇతని దగ్గర అసలు ఒక $1 రూపీ కూడా లేకపోతున్నా అప్పుడు వాళ్ళ మదరే కొంచెం గోల్డ్ అయితే అమ్మి ఒక 30,000 50,000 అయితే అలా వేయడం అయితే జరిగింది. సో దాంతో పాటు కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్కి అయితే ఎదగడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇతని ఫాలోవర్స్ వచ్చేసి అయితే 1.3 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇది కూడా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అయితే డౌన్ టు ఎర్త్ అని చెప్పొచ్చు. అంటే ఎన్ని ట్రోల్స్ అయినప్పటికీ ఎంత సరే పాజిటివ్ అయినప్పటికీ నెగిటివ్ అయినప్పటికీ కానీ ఇతను కూడా డౌన్ టు ఎర్తే కాబట్టి సో ఇతను కూడా గ్రేట్ అనే చెప్పొచ్చు. అండ్ గొడవలు అవన్నీ అంటే కామే, సో అవి మనం లైట్ తీసుకుందాం. సో అతని డైలాగ్ అయితే అందరికీ తెలిసిందే, మంచి ఆటగాడు సవక. నెక్స్ట్ వచ్చేసి హర్ష సాయి. సో మనకి ఇంకా
మన తెలంగాణలోనే కాదు, మనం నార్మల్గా ఎక్కడ చూసుకున్నా కానీ అర్స సాయి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే తమిళ్లో మనకు ఎక్కడ చూసినా కానీ అర్స సాయి అయితే ఎవరికైనా హెల్ప్ చేస్తూనే ఉంటాడు. సో అర్స సాయి ఫాలోవర్స్ మనకు ప్రజెంట్ వచ్చేసి అయితే 11.7 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో 11.7 ఫాలోవర్స్ అంటే అసలు చాలా గ్రేట్. సో ఎందుకంటే 11.7 మిలియన్ ఫాలోవర్స్ అంటే, సో స్టార్టింగ్ ఇతను అయితే నార్మల్గా తెలుగులోనే ఫస్ట్ అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఫినాన్షియల్గా ఎంతో కొంత ఉండొచ్చు అరస సాయికి అయితే, ఎందుకంటే ఉంటేనే కదా అంత గ్రాండ్గా అయితే చేస్తూ ఉంటాడు. ఆయన చాలా మందికి అయితే హెల్ప్ చేస్తుంటాడు, అది కూడా మనం చూస్తుంటాం. ఆయన అందులో చాలా మంది ఫేక్ అంటూ ఉంటారు, రియల్ అంటూ ఉంటారు. సో చాలా మంది అయితే అంటే ఏదో ఒక రూమర్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు, కానీ మనం కూడా అంత డిసైడ్ అంటే అంతగా మనమైతే డిసైడ్ చేయరాదు కదా. సో మరి మీరేమనుకుంటున్నారు అర్స సాయి గురించి కానివ్వండి, ఇప్పుడు చూపించిన ఇంకా ఇన్స్టాగ్రామ్స్ గురించి మీకు ఇంకా ఎక్కువ ఏం తెలుసు అనేది అయితే అది కామెంట్ చేయండి. అండ్ నాకు అర్స సాయి గురించి తెలిసినంత వరకు అయితే చాలా మందికి హెల్ప్ చేస్తాడు, కానీ ఏంటంటే తను కొంచెం హైప్ చేసుకోవడం కానీ ఆ వీడియోస్ చేసుకోవడం కానీ అది కొందరికి నచ్చదు అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ హెల్ప్ చేయడం దేనికి, దాన్ని మళ్ళీ అందరికీ చెప్పుకోవడం దేనికి అని అంటారు. కానీ నేను ఎందుకు అంటానంటే, సో ఒకరికి హెల్ప్ చేసిన వీడియో చేసుకుంటే కనుక ఆ డబ్బు అంటే ఆ వీడియోకి వచ్చిన డబ్బుని ఇంకొకరికి కూడా హెల్ప్ చేయొచ్చు కదా అనే థాట్లో కూడా అర్స సాయి అయితే ఉండొచ్చు. అండ్ అర్స సాయికి ఆఫ్ కోర్స్ ఎంతో డబ్బు ఉన్న విషయం అందరికీ తెలిసింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ కూడా అయితే వస్తుంది అర్స సాయి అయితే, అందులో అయితే ఒక ఏలియన్స్ కానివ్వండి అట్లాంటి మూవీ అయితే ఒకటి అయితే వస్తుంది, అది అందరికీ తెలిసిందే. అండ్ దానికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్స సాయికి అయితే ఆల్ ది బెస్ట్. ఆ మూవీ కూడా చాలా బాగా హిట్ కావాలనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఏమనుకుంటున్నారు ఏంటి అని అయితే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.